అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్న ప్రభుత్వ పెన్షనర్కు ప్రస్తుతమున్న ₹1000కు బదులుగా అకస్మాత్తుగా వైద్య ఖర్చుల కోసం ప్రతి నెల ₹20,000 అందితే పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో పోరాడుతున్న లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆ ఒక్క మార్పు చికిత్సను భరించడం లేదా నిశ్శబ్దంగా బాధపడటం మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. మరియు ప్రస్తుతం ఈ అవకాశం 8వ వేతన సంఘం చుట్టూ ఉన్న అత్యంత తీవ్రమైన చర్చలలో ఒకటిగా ఉంది. మనం ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. భారతదేశం అంతటా దాదాపు 1 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆర్థిక భవిష్యత్తును రూపొందించే ప్రక్రియ నెమ్మదిగా ముందుకు సాగడం ప్రారంభించడాన్ని నిశితంగా గమనిస్తున్నారు. కాని ముఖ్యాంశాలు మరియు అధికారిక ప్రకటనల వెనుక లోతైన కథ విప్పుతోంది. అంచనాలు, నిరాశలు మరియు మార్పు కోసం పెరుగుతున్న డిమాండ్ యొక్క కథ. ఇదంతా గత నవంబర్లో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం కోసం నిబంధనలను నోటిఫై చేసినప్పుడు ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులకు ఈ పత్రం వారు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సంస్కరణలకు రోడ్ మ్యాప్గా భావించబడింది. జీతాలు, పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ మద్దతు మరియు పదవీ విరమణ భద్రత గురించి కీలకమైన సమస్యలను ఇది పరిష్కరిస్తుందని వారు ఆశించారు. కాని ఉద్యోగి సంఘాలు తుది చట్టాన్ని పరిశీలించినప్పుడు వారిలో చాలామందికి ముఖ్యమైన అంశం ఏదో మిస్ అవుతుంది అని భావించారు. అనేక సిబ్బంది సంస్థల ప్రకారం వారి అత్యంత కీలకమైన డిమాండ్లలో చాలా వరకు స్పష్టంగా పరిష్కరించబడలేదు లేదా విస్మరించబడ్డాయి. మరియు అక్కడే ఉద్రిక్తత ప్రారంభమైంది. ఎందుకంటే ఈసారి పే కమిషన్ చుట్టూ ఉన్న సంభాషణ ఫిట్మెంట్ కారకం లేదా ప్రాథమిక వేతన సవరణ గురించి మాత్రమే కాదు. అకస్మాత్తుగా అందరి దృష్టిని ఆకర్షించిన మరొక సమస్య ఉంది. CGHS పరిధిలోకి వచ్చే ప్రాంతాల వెలుపల నివసిస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వైద్య సహాయం. ఇది ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు దూరంగా ఉన్న గ్రామీణ జిల్లాలో నివసిస్తున్న రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఊహించుకోండి. CGHS ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పొందగల పెద్ద నగరాల్లోని ఉద్యోగుల మాదిరిగా కాకుండా చిన్న పట్టణాల్లోని చాలామంది పెన్షనర్లు పూర్తిగా ప్రైవేట్ క్లినిక్లు మరియు ఆస్పత్రులపై ఆధారపడతారు. మరియు వారికి ప్రభుత్వం ప్రస్తుతం నెలకు కేవలం ₹1,000 స్థిర వైద్య భత్యాన్ని అందిస్తుంది. నేటి వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ప్రపంచంలో ఆ మొత్తం సాధారణ సంప్రదింపులకు మాత్రమే సరిపోతుంది. మందులు, పరీక్షలు లేదా అత్యవసర పరిస్థితుల గురించి చెప్పనవసరం లేదు. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధ పెన్షనర్లకు నిజమైన ఖర్చులు మరియు ప్రభుత్వ మద్దతు మధ్య అంతరం బాధాకరంగా స్పష్టంగా మారింది. అందుకే ఉద్యోగి సంఘాలు ఇప్పుడు ఒక నాటకీయ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. CGHS కాని ప్రాంతాలలో నివసించే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు స్థిర వైద్య భత్యాన్ని నెలకు ₹1,000 నుండి ₹20,000కు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అవును, ₹20,000. ఈ ప్రతిపాదనకు మద్దతుదారులు సంవత్సరాలుగా ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం బాగా పెరిగిందని వాదిస్తున్నారు. మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు, ఆసుపత్రి ఛార్జీలు ప్రతిదీ చాలా ఖరీదైనవిగా మారాయి. అయినప్పటికీ పదవీ విరమణ చేసిన వారికి మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన భత్యం దాదాపుగా మారలేదు. మారుమూల లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న చాలామంది పెన్షనర్లకు ప్రస్తుతం మొత్తం కేవలం అవాస్తవికమని యూనియన్లు చెబుతున్నాయి. మరియు అందుకే ఈ సమస్య ఇప్పుడు 8వ వేతన కమిషన్తో ముడిపడి ఉన్న అత్యంత చర్చించబడిన డిమాండ్లలో ఒకటిగా మారింది. కాని వైద్య భత్యం చర్చ చాలా పెద్ద చిత్రంలో ఒక భాగం మాత్రమే. ఢిల్లీలో మరో ముఖ్యమైన పరిణామం నిశ్శబ్దంగా జరిగింది. 8వ వేతన సంఘానికి ఇప్పుడు జనపథ్లోని చంద్రలోక్ భవనంలో ఒక కార్యాలయం కేటాయించబడింది. ఈ కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. మరియు కొత్త కార్యాలయం కమిషన్ ప్రకటన నుండి చర్యకు కదులుతున్నట్లు సూచిస్తుంది. ఇంతలో ఉద్యోగి సంస్థలు డిమాండ్ల ఏకీకృత చార్టర్ను సిద్ధం చేయడం ప్రారంభించాయి. ఫిబ్రవరి 25న రాజధానిలో ప్రారంభమైన జాతీయ మండలి జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ యొక్క డ్రాఫ్టింగ్
కమిటీ వారం రోజుల సమావేశంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లను ప్రభావితం చేసే డిమాండ్లను సంకలనం చేయడానికి మరియు ఖరారు చేయడానికి బహుళ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. మరియు వైద్య భత్యం ప్రతిపాదనతో పాటు అనేక ఇతర ప్రధాన డిమాండ్లు కూడా వెలువడ్డాయి. వాటిలో ఒకటి ఫిట్మెంట్ అంశం. ఇది కొత్త వేతన సంఘం కింద జీతాలు ఎలా సవరించబడతాయో నిర్ణయిస్తుంది. అనేక సంఘాలు 3.25 ఫిట్మెంట్ కారకం కోసం ఒత్తిడి చేస్తున్నాయి. తక్కువ ఏదైనా అర్థవంతమైన జీత వృద్ధిని అందించడంలో విఫలమవుతుందని నమ్ముతున్నాయి. మరొక డిమాండ్ వార్షిక ఇంక్రిమెంట్లపై దృష్టి పెడుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 3% వార్షిక పెరుగుదలను పొందుతున్నారు. కానీ సంవత్సరాల సేవ తర్వాత ఈ చిన్న శాతం నిజ ఆదాయాన్ని పెంచడం లేదని యూనియన్లు వాదిస్తున్నాయి. కాబట్టి కొన్ని సంస్థలు వార్షిక ఇంక్రిమెంట్ను 7% పెంచాలని ప్రతిపాదించగా, మరికొన్ని సంస్థలు కనీసం 5% పెంచాలని సూచించాయి. తరువాత మరొక ప్రతిపాదన ఉంది. అది మొదట చిన్నదిగా అనిపించవచ్చు, కాని జీతం లెక్కలను గణనీయంగా మార్చవచ్చు. వేతన గణనలలో పరిగణించబడే కుటుంబ యూనిట్ల సంఖ్యను 3 నుండి 5కు పెంచాలని ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనివలన ఆధారపడిన తల్లిదండ్రులను చేర్చడానికి వీలు కలుగుతుంది మరియు ఈ సర్దుబాటు గణిత శాస్త్రంలో ప్రాథమిక జీతం లెక్కలను 66% వరకు పెంచవచ్చని యూనియన్లు పేర్కొన్నాయి. మరియు జాబితా అక్కడితో ఆగదు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ను నగదు రూపంలో పొందే ఎంపిక, లీవ్ ఎన్కాష్మెంట్ పరిమితిని 300 రోజుల నుండి 400 రోజులకు పెంచడం మరియు పదవీ విరమణ ప్రయోజనాలలో మెరుగుదలలను కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాని బహుశా మొత్తం చర్చలో అత్యంత రాజకీయంగా సున్నితమైన అంశం మరోసారి తిరిగి వచ్చింది. పాత పెన్షన్ పథకం లేదా ఓపీఎస్ని పునరుద్ధరించాలనే డిమాండ్. సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాలు జాతీయ పెన్షన్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాయి. పాత పెన్షన్ మోడల్ ఒకప్పుడు హామీ ఇచ్చిన అదే ఆర్థిక భద్రతను ఇది అందించదని వాదించాయి. ముసాయిదా కమిటీ చర్చల సమయంలో ఎన్పీఎస్ మరియు యూపీఎస్లను భర్తీ చేయడం ద్వారా ఓపీఎస్ని పూర్తిగా పునరుద్ధరించాలని యూనియన్లు మరోసారి ఒత్తిడి చేశాయి. అయితే ఈ దశలో ఈ డిమాండ్ను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే దానిపై ప్రభుత్వం నుండి స్పష్టమైన సూచనలు లేవు. మరియు ఆ అనిశ్చితి కారణంగానే ఉద్యోగే సంస్థలు తమ డిమాండ్లను వేతన కమిషన్కు సమర్పించే ముందు బలమైన మరియు మరింత ఏకీకృత మెమోరాండంను నిర్మించడానికి కృషి చేస్తున్నాయి. ఎందుకంటే లక్షలాది మంది ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన వారికి ఈ ప్రక్రియ కేవలం కాగితంపై ఉన్న సంఖ్యల గురించి కాదు. ఇది వృద్ధాప్యంలో వైద్య భద్రత గురించి, పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం, మరియు దశాబ్దాల ప్రజా సేవ తర్వాత గౌరవం గురించి. మారుమూల గ్రామంలో నివసిస్తున్న పెన్షనర్కు అదనంగా 19,000 రూపాయలు వైద్య భత్యం అంటే ఆలస్యమైన సంరక్షణకు బదులుగా సరైన చికిత్సను పొందడం. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉద్యోగికి పే కమిషన్ ఫలితం వారి భవిష్యత్తు ఆర్థికంగా ఎంత సురక్షితంగా ఉంటుందో నిర్ణయించగలదు. అందుకే ప్రభుత్వ కార్యాలయాలు మరియు పెన్షనర్ వర్గాలలో 8వ వేతన కమిషన్ గురించి సంభాషణలు ప్రతివారం గడిచే కొద్దీ బిగ్గరగా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి ముసాయిదా కమిటీలు తమ డిమాండ్లను ఖరారు చేస్తున్నాయి. కమిషన్ తన పనిని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది మరియు ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. కాని అసలు ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. ఈ డిమాండ్లు, ముఖ్యంగా వైద్య భత్యంలో నాటకీయ పెరుగుదల, వాస్తవానికి వాస్తవమవుతాయా? లేదా అవి ఆమోదం కోసం వేచి ఉన్న మరో అంచనాలుగా మిగిలిపోతాయా? ప్రభుత్వం ఎంత దూరం వెళ్లడానికి సిద్ధంగా ఉందో, మరియు 8వ వేతన సంఘం నిజంగా దేశానికి సేవ చేయడానికి తమ జీవితాలను గడిపిన ప్రజల ఆశలను తీరుస్తుందా లేదా అనేది రాబోయే నెలలు వెల్లడిస్తాయి. ఎందుకంటే దాదాపు 1 కోటి కుటుంబాలకు ఈ నిర్ణయం కేవలం విధానం కాదు. మీరు ఈ సమాచారాన్ని విలువైనదిగా భావిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.